హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, థంబ్లైన్ చూసి అయితే మీకు అర్థమైపోయి ఉండిద్ది. గైస్, మనం వీడియో అయితే ఈరోజు చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. మనం నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఎక్కడ చేయబోతున్నాం ఏంటనేది ప్రీవియస్ మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయిద్ది. నేను వెళ్తున్న రూట్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేనైతే చెప్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి పొన్నూరు రూట్లో అయితే ఉన్నాము. ఎవరన్నా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. గైస్, చాలా రోజుల నుంచి ఏంటంటే వీడియోస్ రావట్లేదు, కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండి దానివల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాము. అందుకే కొంచెం చిల్ అవ్వడం కోసం అని చెప్పి ఒక నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండిద్ది, మీ అందరికీ బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. గైస్, ప్రెజెంట్ అయితే గుంటూరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చాము. నేను వీడియో అయితే ఎక్కువ షూట్ చేయటం లేదు, ఎందుకంటే మన పాత వీడియోస్లో ఈ రూట్ మొత్తం కవర్ చేసిందే. ఇంకా నేను ఎక్కువ కవర్ చేస్తే ఇది మొత్తం బోరింగ్గా ఉండిద్దని చెప్పి నేనైతే ఎక్కువ కవర్ చేయటం లేదు. కానీ ప్రజెంట్ చలి అయితే చంపేస్తుంది గైస్. టైం వచ్చేసి 10 అవుతుంది, అయినా కానీ బండి మీద వెళ్తుంటే అసలు ఆ చేతులు మొద్దు మారిపోతున్నాయి. అసలు అంత చలేస్తుంది. మన గుంటూరులో ఒక 3 డేస్ నుంచి చలి అయితే ఎక్కువ అయిపోయింది. వింటర్ సీజన్ కదా, అసలు చలి మాత్రం బాగా చంపేస్తుంది. ఈరోజు మనకి నైట్ క్యాంపింగ్లో ఎలా ఉండిద్దో ఏంటో అసలు అదైతే అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ టెంట్ కూడా లేదు. అయినా కానీ డేర్ చేసి క్యాంపింగ్ చేయాలి అని చెప్పి నైట్ క్యాంపింగ్ అయితే వెళ్తున్నాము. అలాగే బండి మీద రైడింగ్ గేర్స్ కూడా లేదు, చేతికి గ్లౌజెస్ కూడా లేవు. ఫ్యూచర్లో తీసుకోవాలి. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకుంటాము. ఇంకొక మనం 1 అవర్లో అయితే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఇంకొక 1 అవర్లో. ప్రజెంట్ మనం అయితే పొన్నూరు సెంటర్లో అయితే ఉన్నాము. పొన్నూరు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు ఘోరం, ఇంకా అందుకే అసలు మధ్యలో కూడా ఏం షూట్ చేయలేదు. ఇక పొన్నూరు నుంచి డైరెక్ట్గా చాలామందికి అర్థమైపోయి ఉండిద్ది మనం ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది క్యాంపింగ్కి. ఇప్పటికన్నా ఎవరన్నా గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. అసలు నేను క్యాంపింగ్ ఈరోజు ఎక్కడ చేయబోతున్నాను ఏంటి అనేది. ఎందుకంటే లాస్ట్ టైం మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయింది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు క్యాంపింగ్ చేయడానికి అనేది. గైస్, ప్రజెంట్ మనమైతే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. మేము మా మామిడి తోటలో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాము. అందుకే ఫస్ట్లో అయితే నేను చెప్పలేదు, మీరు అందరూ గెస్ట్ చేస్తారని చెప్పి. ఇది వచ్చేసి మా ఊరి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండిద్ది. మొత్తం పొలాలేనమాట. ఇంకా ఈ పొలాల్లోనే మేము క్యాంపింగ్ చేయబోతున్నాము. మామిడి తోటలో ఫైర్ క్యాంపింగ్ వేసుకుంటాము నైట్లో. ప్రజెంట్ వచ్చేసి మా మామిడి తోటకి అయితే వచ్చేసాము. కానీ గైస్, ఈరోజు వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది, మీ అందరికీ బాగా నచ్చిద్ది. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. గైస్, ప్రజెంట్ అయితే మనం క్యాంపింగ్ చేయబోయే ఏరియాకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇవాళ డే అండ్ నైట్ మొత్తం మనం క్యాంపింగ్ అయితే ఇక్కడే చేయబోతున్నాము. నైట్లో అయితే ఫైర్ క్యాంపింగ్ కూడా వేయబోతున్నాము. అలాగే పక్కనే మనకి కాలువ ఉంది, అక్కడ చేపలు కూడా పట్టబోతున్నాం అన్నమాట. ఇవాళ రేపు పొద్దున్న 7 వరకు అయితే ఇక్కడే ఉంటాము. మొత్తం గింపింగ్ మొత్తం ఇక్కడే చేస్తాము. క్యాంపింగ్లో అయితే మీకు మంచి కంటెంట్ అయితే తీద్దామని చూస్తున్నాము. వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండిద్ది. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి ఇదే ఫస్ట్ క్యాంపింగ్ అనమాట. మేము ఎప్పటి నుంచో క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు, అందువల్ల అయితే క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇదైతే ఫస్ట్ క్యాంపింగ్ అనమాట. మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ వీడియో అనమాట క్యాంపింగ్కి ఇది. ప్రజెంట్ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే నైట్లో ఇక్కడ చలి ఎక్కువ ఉండిద్ది కాబట్టి కొన్ని కర్రపుల్లలు నరుకొద్దామని అయితే వెళుతున్నాము. గైస్, ప్రజెంట్ ఆదిల్ అయితే ఇక్కడ కట్టెలు అయితే కొడుతున్నాడు. ఆదిల్ మీరు లాస్ట్ వీడియోస్లో చూశాడు కదా, మా తమ్ముడు అనమాట. మనం నైట్ ఉండడం కోసం కట్టెలు అయితే కొడుతున్నాడు. ఆదిల్, ఏం చేస్తున్నావు? వెల్కమ్ బ్యాక్ టు వీడు చూసారా, కట్టెలు కొట్టరా అంటే ఎంత లావు కొడుతున్నాడో. ఇవన్నీ నైట్ మనం క్యాంపింగ్లోకి అయితే యూజ్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఏంటంటే చిన్న కర్రపుల్లలు దొరుకుతాయి అనుకున్నాం, కానీ వీడేం చేశాడంటే రాగానే మంచి పెద్ద చెట్టునైతే పట్టాడు. ఎక్కడో ఇక్కడే తోటలోనే ఉంది, మామిడి తోటలోనే పెద్ద చెట్టు అయితే ఉంది. ఆ చెట్టునైతే నరుకుతున్నాడు. ఈ కర్రపుల్లలతో మనకి ఓవర్ నైట్ మొత్తం మనం
సర్వే అయిపోవచ్చు అన్నమాట. ఇవాళ నైట్ క్యాంపింగ్లో మేమిద్దరమే కాకుండా కొంతమంది ఊళ్ళో కూడా తెలిసింది మేము నైట్ క్యాంపింగ్ వేస్తున్నాం అని చెప్పి. చాలామంది వచ్చి అడిగారు మేము వస్తుంటేనే. ఒకవేళ వాళ్ళు కూడా రావచ్చు, వస్తే వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఆదిల్ అయితే కట్టెలు కొడుతున్నాడు. ఆదిల్, ఏం చేద్దాం క్యాంపింగ్లో? బిర్యానీ. ఇంకా ఏముంది, బిర్యానీ ఫ్రెండ్స్. ఈడైతే సిగ్గుపడుతున్నాడు. బిర్యానీయే ఫ్రెండ్స్ అంట. చేపలు పడదాం అనుకున్నాం కదరా. చేపలు కూడా పడదాం. ఇప్పుడు ఏంటంటే 4 నుండి చేపలు పడదాం ఫ్రెండ్స్. 4 నుంచి అంట. ప్రెసెంట్ అయితే మనకు కట్టెలు మొత్తం కొట్టేసి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడైతే కట్టెలు అయితే కొడుతున్నాడు అనమాట. నైట్లో మనకి కావాలి కాబట్టి, ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మనకి కట్టెలు అయితే కావాలి నైట్ ఫైర్ క్యాంపింగ్కి. నైట్ 4 తర్వాత అంటే మనం ఇవన్నీ చేసుకోలేము. అందువల్ల ఏంటంటే ఇప్పుడే నరికేస్తున్నాము. ఫస్ట్ కట్టెలు ఏం కావాలో చూసుకొని అదంతా రెడీ చేసుకున్న తర్వాత మనం చేపలు పట్టడానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గైడ్స్, ప్రజెంట్ మేమైతే చేపలు పట్టడానికి గాలం అయితే తయారు చేసుకున్నాము. వాటికి ఎర్రలు అయితే వెతుకుతున్నాము. మాకు ఇక్కడే దొరికినాయి, తోటలోనే. ఆదిల్ తీస్తున్నాడు. ఆదిల్, దొరుకుతున్నాయా? ఎన్ని దొరికినాయి? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చేతిలో ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎర్రలు అన్నమాట. గాలానికి పెట్టి పట్టాలి ఇప్పుడు. ఇవన్నీ చిన్నవి దొరుకుతున్నాయి. మాకు చిన్నవి దొరికినా చాలు. మేము పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు, కానీ చిన్నవి కొన్ని దొరికినా చాలు. వెతుకుతున్నాం ఇంకా. అరే ఇదే బడా ఇదే ఫ్రెండ్స్, పెద్దది ఒకటైతే దొరికింది మాకు. ఓకేరా, చూడండి, వీటినే ఎర్రలు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మేము గాలానికి పెట్టి చేపలు అయితే పడతాం అన్నమాట. అన్నీ ఒక గ్లాసులో అయితే వేసుకుంటున్నాము. గాయస్, కర్రపుల్లలు అయితే నడుకొచ్చాం కదా. కర్రపుల్లలు వచ్చేసి ఇక్కడ పెట్టామన్నమాట. కొన్నేమో ఏరుకొని వచ్చాము మొదుళ్ళు, కొన్నేమో అక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. మేమైతే గాలం అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి చేపలు పట్టడానికి అయితే వెళుతున్నాము. చూపిస్తాను మీకు ఏ విధంగా పడతాము ఏంటనేది. పడతాయో లేదో మాకు తెలియదు ఫ్రెండ్స్. యాక్చువల్గా మేమైతే దీనిలో ప్రొఫెషనల్స్ అయితే ఏం కాదు, జస్ట్ టైంపాస్కి అయితే ట్రై చేస్తున్నాము. పడతాయా లేదా అనేది అయితే మాకైతే తెలీదు. ఒకవేళ ఎన్ని చేపలు పడతాయి అనేది కింద కామెంట్లో అయితే ఎవరన్నా చెప్పండి. మేమైతే ట్రై చేస్తున్నాము టైంపాస్కి. యాక్చువల్గా క్యాంపింగ్ అనేది టైంపాస్ కోసమే వచ్చాము మేము. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ఒకసారి. మధ్యాహ్నం మేము వంట చేసుకోవడం కోసం నార్మల్ రైస్ అయితే వండుకుంటున్నాము. ఇంటి నుంచి అయితే కొంచెం మటన్ వండేస్తున్నాము. ఇంటి దగ్గర అయితే కొంచెం మటన్ వండమన్నాము. అలాగే గోంగూర కూడా కొంచెం ఇంట్లో వండారంట. ఈ మధ్యాహ్నానికి అవి తెచ్చేసి ఎలాగోలా సర్వే అయిపోతాము. ప్రజెంట్ ఏంటంటే రైస్ మాత్రం మేము పెట్టుకుంటున్నాము ఇక్కడ. ఆదిల్ వచ్చేసి పొయ్యి అయితే ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ మనకు అక్కడ 3 రాళ్ళు అయితే దొరికినాయి. ఆ రాళ్ళను అయితే ఇప్పుడు పొయ్యి రెడీ చేస్తున్నాడు ఆదిల్ ఇక్కడ. తను పొయ్యి రెడీ చేసేంత వరకు నేను వెళ్ళి కొంచెం బియ్యం వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఇక్కడ తెచ్చుకున్నాము. మేము వచ్చేటప్పుడే బియ్యం తెచ్చుకున్నాము. వచ్చేటప్పుడు కొన్ని బియ్యం అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు అవైతే వండుకోవడానికి వెళ్తున్నాము. అవి కడుక్కొని వండుకొని ఈ మధ్యాహ్నం అయితే అన్నం తినేస్తాను. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి కొంచెం కాసేపు అట్లా పొలాల్లో అటు ఇటు తిరిగేసి ఇంకా మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. గైస్, ప్రెజెంట్ అయితే రైస్ అయితే పెట్టేశాము. ఆదిల్ వండుతున్నాడు ఇవాళ రైసు. మధ్యాహ్నం అయితే వంట నేను ఆదిల్ వండుతానన్నాడు. సాయంత్రం అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. సాయంత్రం బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అయితే మేము క్యాంపింగ్ చేయడానికి ఏమేమి తీసుకొచ్చాము ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవాళ ఒక 24 అవర్స్ కోసం మనం సర్వే అవ్వడానికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటనేది, మాకు ఏమేమి కావాలో ఆ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఆదిల్ అయితే ఇక్కడ వంట చేస్తున్నాడు, రైస్ వండుతున్నాడు. ఆదిల్ ఇక్కడ దిఖారే ఇవ్వరే నికాల్. ఆదిల్ ఇప్పుడే రైస్ పెట్టాము, రైస్ వండుతున్నాము. ఇక మేము క్యాంపింగ్ కోసం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే వరుసగా పెట్టుకున్నాం అన్నమాట. ఉప్పు తెచ్చుకున్నాము, అలాగే కొన్ని మసాలాలు, కారము, పసుపు, ఇలా చిన్న ఐటమ్స్ కొన్ని తెచ్చుకున్నాము. థమ్స్అప్ బాటిల్ అయితే 5 తెచ్చుకున్నాము. అది సరిపోయింది మాకు. ఒక 1/2 kg బిర్యానీ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఏమన్నా ఫిషెస్ పడితే బార్బిక్యూ చేసుకోవడం కోసం అని చెప్పి ఇదైతే తెచ్చాము. యాక్చువల్గా ఇది వచ్చేసి బార్బిక్యూ ఏం కాదు, ఇది మన పుల్కాలు చేసుకుంటాం కదా
అదనమాట. నేను ఈ డిమార్ట్లో అయితే తీసుకున్నాను, అప్పుడు నాకు 100 రూపీస్ ఏమో పడింది. అట్లాగే ఒక నైఫ్ అయితే తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి దీనికి క్యాప్ అయితే నేనే తయారు చేశాను నేను నైట్ కూర్చొని. ఇండియన్ జుగాడ్ అనమాట ఇది, మొత్తం మేమే తయారు చేసాము. అట్లాగే బార్బీక్యూ రాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకున్నాం మేము. ఇంకా వాటన్నిటితో ఇవాళ నైట్ క్యాంపింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ వండి అయిపోయిన తర్వాత మేము తినడానికి అరిటాకులు అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ దగ్గరలో అరటి చెట్టు అయితే ఉంది, అక్కడికి వెళ్ళి అరిటాకులు తెచ్చుకుంటాము. అదొకసారి చూపిస్తాను మీకు కూడా, ఎలా ఉంది చెట్టు ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రైస్ వండుకుంటున్నాము, రైస్ అయిపోయిన తర్వాత అటు వెళ్తాము. గైస్ ప్రెజెంట్ మనం అయితే అరిటాకులు కోయడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక అరటి చెట్టు ఉంది, అక్కడ అరిటాకులు కోద్దామని అన్నం తినడానికి అయితే వచ్చాము. ఆదిలు అయితే కోయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ అరిటాకులు ఉన్నాయి, కొంచెం మంచిది ఒక అరిటాకు కోసి తీసుకెళ్దాము. ఎందుకంటే ఇంక మేము ఈ పేపర్ ప్లేటుల్లో వాటిల్లో తినదలుచుకోలేదు, చక్కగా అరిటాకులో కోసుకొని తిందాం అనుకుంటున్నాము. చక్కగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని అరిటాకులు అయితే భోజనం చేసేద్దాము. రైస్ అయితే వండేసాము. కొద్దిగా నేను ఇంటికి వెళ్ళి ఆ మటనును గోంగూర అయితే తీసుకొచ్చేసాను. ఇంక వెళ్ళి లంచ్ చేసుకొని ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేద్దాము. వీడైతే ఆకు కోసుకొని వచ్చాడు, చక్కగా ఈ అరిటాకు కడుక్కొని దీనిలో అయితే తింటాము. అది బరుహాదారే ఓ ప్రెజెంట్ ఇప్పటికైతే ఒకటి తెచ్చుకుంటున్నాము, సాయంత్రం మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని బిర్యానీలో కోసం ఇంకోటి తెచ్చుకుంటాం. ఎందుకంటే మేము క్యాంపింగ్ చేస్తున్న చోటు నుంచి దగ్గరలోనే ఉంది ఇది చెట్టు, కావాలంటే ఇంకొకటి అయితే తెచ్చుకుంటాం వెళ్ళి. గైస్ ప్రెజెంట్ అయితే అన్నం అయితే తింటున్నాము ఇద్దరము. ఇక్కడైతే పెట్టుకున్నాము, రైస్ పెట్టుకొని రైస్ వండుకున్నాము. అట్లాగే ఇంటి నుంచి తెచ్చుకున్న గోంగూర ప్లస్ మటన్ ఫ్రై అయితే చేపించాము ఇంటి దగ్గర ఈ ఒక్క పూటకి. ఇద్దరం కలిసి ఇప్పుడే అన్నం అయితే తింటున్నాము. అన్నం తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి అయితే వెళ్తాము. ఇప్పుడు దాకా అయితే వెళ్ళలేదు, ఇందాక వెళ్ళాం కానీ ఒక 1 అవర్ చూసాము, ఏం చేపలు పడలేదు మాకు. ఈ టైంలో అయితే చేపలు పడవంట, మధ్యాహ్నం టైంలో. మళ్ళీ అయితే వెళ్తాము, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేపలు పడతాము. ఫస్ట్ అయితే ఇప్పుడు లంచ్ చేసేస్తాము. ఓకే గైస్ అన్నం అయితే తింటున్నాము. ఆదిల్ ఎలా ఉంది? బాగుంది. రైసు ఏమేమి తింటున్నాం? మటన్, గోంగూర, ఓకే రైస్, ఇంకా ఓన్లీ రైస్ ఫ్రెండ్స్. సాయంత్రం అరిటాకులో వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. చెప్తున్నాడు కదా, అరిటాకులో వేసుకొని అయితే తింటున్నామంట. మా చుట్టూ చూడండి అసలు ఎంత పచ్చగా ఉందో. ఇలాంటి పచ్చగా చెట్ల మధ్యలో కూర్చొని అయితే మేమైతే అన్నం తింటున్నాము. గోంగూర అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇంట్లో నుంచే వండి పంపించారు. మేము వండడానికి అయితే అంత టైం అయితే కుదరలేదు. ఈ క్యాంపింగ్ అనేది లోకల్లో చేస్తున్నాం కాబట్టి మాకు కుదరలేదు. కాబట్టి గోంగూర అది ఇంట్లో నుంచే వండించాము, రైస్ మాత్రమే మేము వండుకున్నాము. ఇకపోతే సాయంత్రం మాత్రం క్యాంపింగ్ అనేది ఎక్సలెంట్గా ఉండిద్ది. ఫుల్ వంట మొత్తం మనమే చేస్తున్నాము సాయంత్రం. ఫస్ట్ అయితే ఒక ముద్ద తిని చూపిస్తాం, మా స్టాక్లో వస్తుంది. పొద్దున్న కూడా మేమేం టిఫిన్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అయితే వచ్చేసాము. గోంగూర ఎక్సలెంట్గా ఉంది. మటన్ ఫ్రై కూడా బాగుంది, కాకపోతే ఇంకొంచెం కారం వేయాల్సింది బాగుండేది. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మా డాడీ ఎక్కువ కారం తినరు, అందుకని కొంచెం తక్కువ వేసినట్టున్నారు. సాయంత్రం బిర్యానీ మాత్రం మస్తు స్పైసీగా వండుతాము. ఓకే గైస్ ప్రెజెంట్ బిర్యానీ చేసుకోవడం కోసం చికెన్ అయితే తీసుకొచ్చాము. అలాగే బార్బీక్యూ తీసుకోవడానికి కూడా తెచ్చాను సపరేట్గా. ఇది ఒక 1/2 kg తెచ్చాను. చికెన్ 1 కిలో అయితే తీసుకొచ్చాము. ప్రెజెంట్ చికెన్ అయితే కడుక్కోవాలి. ఇప్పుడు చికెన్ అయితే కడుక్కున్నాము. ఫస్ట్ ఈ కేజీ చికెన్ అయితే ఫస్ట్ కడుక్కుందాము. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness.
If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow. తర్వాత వచ్చేసి కొన్ని వీటిల్లో మేము ఎక్కువ మసాలాస్ అయితే ఏం వేయట్లేదు. మేర సిర్ దిఖనాని ఎక్కువ మసాలాస్ అయితే ఏం వేయట్లేదు. ఏదో మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఏమైతే తెచ్చుకున్నామో కొంచెం తక్కువ మసాలాలే వేసుకుంటున్నాము, కొంచెం స్పైసీగా ఉండేటట్టు. కారం అట్లా గరం మసాలాసు, చికెన్ మసాలాసు, అలా హల్జాతా హరే హాత్ చికెన్ మసాలాసు అవి వేస్తున్నాము. ఇది వచ్చేసి ధనియా పౌడర్ అన్నమాట, కొరియాండర్ పౌడరు. ఏంటంటే ఉన్నదానిలోనే ఏదో మాకు వచ్చిన వంట అయితే మేము చేస్తున్నాము అట్లా. ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. ఏదో మాకు వచ్చినంతలో మేము చేస్తున్నాము, ఎక్కువ కాకపోయినా ఏదో మాకు వచ్చిన వంట. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను, కొంచెం కలర్ వచ్చిద్దని చెప్పి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది వచ్చేసి చికెన్ మసాలా. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ అయితే కలుపుకుంటున్నాము. తర్వాత ఇదంతా ఏంటంటే బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే నీసు వాసన అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైం మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా తర్వాత అయితే బిర్యానీ వండడం అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇంకా మొత్తం కలిపి ఒక 2 hours ఏమో పట్టొచ్చు మాకు. ఆదిలో ఏంటంటే వేరే పనిలో ఉన్నాడు, తనకు వేరే పని అప్పచెప్పాను, ఆ పని అయితే చేస్తున్నాడు తను. నేనైతే చికెన్ మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకా మనం తొందరగా వంట చేసుకుంటే ఇంకా మనం క్యాంప్ ఫైర్ వేసుకొని చక్కగా మాటలు చెప్పుకుంటా కూర్చోవచ్చు, కాసేపు క్యాంప్ ఫైర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పి కొంచెం స్పీడ్గా చేసుకోవాలి ఇప్పుడు కదా. గైస్ ప్రెసెంట్ మనం అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. ఇంకా నేను బిర్యానీ ఎలా వండబోతున్నాను ఏంటనేది ఒకసారి చూడండి. ఏంటంటే మనం 1 kilo ఏమో రైస్ అన్నమాట, 1 kg వచ్చేసి చికెన్ తీసుకున్నాము. నజ్జిక్కారే దిఖా ఫుల్ దిఖానా చూసి పహలా 1 kg వచ్చేసి చికెన్ తీసుకున్నాము, 1 kg వచ్చేసి రైస్ తీసుకుంటున్నాము. ఇప్పుడే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను, తను కూడా ఫ్రెష్ అయిపోయాడు, మా తమ్ముడు కూడా. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైం వచ్చేసి చాలా టైం అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి 6:35 అయింది, కానీ చుట్టుపక్కల చూస్తేనేమో 9 అయినట్టుంది. మనం వంట ఎంత తొందరగా అవగొట్టేస్తే అంత తొందరగా క్యాంప్ ఫైర్ అయితే వేసుకోవచ్చు. అక్కడ చూడండి క్యాంప్ ఫైర్ కోసం మేమైతే రెడీ చేసి పెట్టాం మొత్తం. ఇంకా ఫైర్ చేయడమే అన్నమాట అక్కడ. ఇంకా క్యాంప్ ఫైర్ కూడా చేసేద్దాము. ప్రజెంట్ ఏంటంటే బిర్యానీ అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 2 పొయ్యిలు అయితే పెట్టామన్నమాట మేము. ఒకటేమో చికెన్ వండుకోవడానికి, ఒకటేమో రైస్ వండేసి చికెన్లో వేసుకోవడానికి అనమాట. తొందరగా అయిపోయిందని చెప్పి 2 పొయ్యిలు అయితే పెట్టేసామన్నమాట. ఇంక ఈ పొయ్యి ఇది వేడైపోయిన తర్వాత దీనిలో ఆయిల్ వేసేసి ఇంకా బిర్యానీ అయితే రెడీ చేసేద్దాము. మేమేమంత పెద్ద కుక్స్ ఏం కాదు, ఏదో మాకు వచ్చిన దానిలో వండుతున్నాము. అది ఎలా వచ్చింది ఏంటనేది మాకు తెలీదు. మేము పెద్ద ప్రొఫెషనల్ కుక్స్ ఏం కాదు, వచ్చినట్టయితే వండుతున్నాం అన్నమాట. ఏదన్నా ఉంటే ఇంకా ఆదిలే చెప్పాలి, ఎందుకంటే ఆదిలే అయితే మంచి మంచి వంటలు చేస్తాడు ఇంట్లో. నేనైతే పెద్ద వంటలు ఏం చేయను ఎక్కువ. ఏం ఆదిల్ చేస్తావా వంటలు? నేనైతే ఇంట్లో జస్ట్ టీ ఒకటేనబ్బా. బిర్యానీ ఆకైతే వేస్తున్నాము, తర్వాత ఈ కొన్ని మసాలాస్ వేస్తున్నాము. ఇవన్నీ మసాలాస్ మేము ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నాం అన్నమాట. ఈ మసాలాస్ అన్నీ వేసుకుంటున్నాము దీనిలో. ఇంకేం లేదు, అన్నీ నార్మల్ మసాలాస్ అన్నమాట. లవంగా, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసాను. అవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇంకా ఏం ప్రొఫెషనల్గా ఏం వండట్లేదు,
ఏదో వచ్చిన దానిలో కొద్దిగా అయితే వండుతున్నాం అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఒక క్యాంపింగ్ వీడియో చేయాలంటే అది ఎంత కష్టం అనేది క్యాంపింగ్ చేసిన వాళ్ళకి అర్థమైద్ది. ఏదో చాలామంది అనుకుంటున్నారు ఏదో క్యాంపింగ్కి వెళ్తారు అంతే చేయడం కదా అని చెప్పి. ఇక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే అది ఇంకా క్యాంపింగ్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఆ కష్టాలు ఏంటి అనేది. ఎందుకు అంటే ఇంతకుముందు కూడా మేము క్యాంపింగ్స్ చేసాం కానీ ఎప్పుడు వీడియోస్ ఏం తీయలేదు. వాస్తవంగా క్యాంపింగ్స్ చేసేవాళ్ళం కానీ వీడియోస్ ఎప్పుడు తీయలేదు. కాకపోతే ఛానల్లో ఇది మాది ఫస్ట్ క్యాంపింగ్. కానీ ఇంతకుముందు మేము ఇక్కడ చాలా క్యాంపింగ్స్ చేసాము నైట్ టైము. చాలా కష్టంగా ఉండిద్ది. మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక్క లైక్ కొడితే ఏముండదు, ఒక 1 సెకండ్ అనమాట. ఒక లైక్ చేస్తే అది నాకు ఎలా అంటే నా వీడియో కొంచెం పుష్ అయ్యిద్ది, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మసాలాలు అయితే వేడెక్కినాయి ఫ్రెండ్స్. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం. ఇంకా ఆదిల్ ఇంకేంటి నెక్స్ట్ బిర్యానీ వండిన తర్వాత? క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసేసి బార్బిక్యూ మొదలు పెట్టారు. బార్బిక్యూలో ఏం తెచ్చావు? చికెన్ వంటలో చికెన్ టేస్ట్ दिखना नहीं है ना मेरा ये तो दिखते रहता ఐటమ్ దిక్కు చికెన్ ఫిష్ అన్నా. ఫిష్ అయితే సబ్స్క్రైబర్స్ కి మనం ఫిష్లు పడుతున్నాము. ఫిష్ అయితే పడలేదు ఫ్రెండ్స్, అందుకని కెమెరా ఉంది. నేను వీడి ఫేస్ చూపిస్తాను. ఫిష్లు పడింది వీడేనమాట. ఇప్పుడు చెప్పు. పడలేదు ఫ్రెండ్స్, ఈసారి అయితే మేము వీడియోలో అయితే వీడే చెప్పింది అప్పుడు పడి ఫ్రెండ్స్. ఈసారి చూపిస్తాను ఓకేనా ఫిషెస్ అని చెప్పి. కాకపోతే మాకు ఈ సైడ్ అయితే పడలేదు ఫ్రెండ్స్, అందుకని. ప్రెసెంట్ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయబోతున్నాను. ఇంకా కొంచెం అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా వేగిన తర్వాత ఇంకా మనం దీనిలో చికెన్ వేసేసి ఇంకా పక్కన రైస్ పెట్టుకున్నాం కదా, ఇంకో పొయ్యి అయితే పెట్టాము తొందరగా అయిద్దని చెప్పి. ఇంకా ఎమ్మటే రైస్ పెట్టేద్దాము. రైస్ పెట్టేసి ఇంకా బిర్యానీ అయితే వండేద్దాం. అబ్బా నాకైతే మస్తు ఆకలి వేస్తుంది. పొద్దున్న టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం తిన్నాము, బాగానే తిన్నాం. కానీ ఎందుకో క్యాంప్లో ఉన్నప్పుడైతే ఆకలి బాగా వేస్తుంది. మరి ఆదిల్కి వేస్తుందో లేదో నాకైతే తెలియదు. ఆదిల్ ఆకలి వేస్తుందా? అదే ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి బయటకు వచ్చి క్యాంపింగ్ చేస్తే ఇట్లా పొలాల్లో ఆకలి బాగా వేసిద్ది. తిననోడు కూడా 2-3 సార్లు వేయించుకొని మరీ తింటాడు. అసలు ఇవాళ మేమైతే కేజీ అన్నం వండాము మధ్యాహ్నం. కొద్దిగా మిగిలింది, అది కూడా కుక్కకు పెట్టేసాం. కొద్దిగా మిగిలితే అంతే. అసలు బాగా తిన్నాం అబ్బా. ఇక అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇంకా టమాటాలు అయితే వేస్తున్నాను. ఇందాక పచ్చిమిర్చి వేసేసాను, అదైతే వీడియోలో చూపించలేకపోయాము. పచ్చిమిర్చి మర్చిపోయాము వేయడం ఇందాక, అందుకని తొందరగా అయితే వేసేసాము. ఇక క్యాంపింగ్లో అంటే మర్చిపోయడం కామన్గా. మేమంతా ప్రొఫెషనల్స్ కాదు కదా, అందుకే ఒక్కొక్క ఐటమ్ మర్చిపోతున్నాము. గుర్తొస్తే వేస్తున్నాము. కానీ స్మెల్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. అదే స్మెల్ వస్తుందా? ఓకే డన్. ఎలా వస్తుంది? సూపర్. వండగలమా బిర్యానీ మనం? వెళ్దామా వంటలకి? మరి వెళ్ళిపోదాం బా. మా వాడేమో వంటలు చేద్దాం అంటున్నాడు పెళ్ళిళ్ళలో. ఇక మేము కానీ వెళ్ళి వంటలు చేసామంటే తిన్నోళ్ళందరికీ ఇంకా అంబులెన్స్లు రెడీగా పెట్టుకోవడమే, ఇక వరుస పెట్టి పెట్టుకోవడమే. ఏం అది? ఓకే ఓకేనా? పెట్టుకోవాల్సిందేనంటావు అయితే? అంతే. ఇప్పుడు మాది ఎక్కడైనా చెప్పు మగవాళ్లే కదా అన్నయ్య, ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారు? అయ్యో సంతా. గాయస్ చికెన్ కూడా వేసేస్తున్నాం. ఇంకా దీనిలో చికెన్ కూడా వేసేసి కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఒక 40% హాఫ్ బాయిల్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా దీనిలో రైస్ పెట్టేస్తాము. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు పెడితే కానీ ఇది అయ్యేలోపు ఆ రైస్ కూడా అవ్వదు. ఇప్పుడైతే నిమ్మకాయ కూడా పిండేస్తున్నాం. గాయస్ వీడైతే నిమ్మకాయ అయితే పిండుతున్నాడు. వంట మొత్తం నేను చేస్తుంటే అక్కడ పైన కూర్చొని చూస్తున్నాడు, అందుకే అక్కడ పొయ్యి దగ్గర కూర్చోబెట్టాను నేనే. నిమ్మకాయ అయితే పిండుతున్నాడు ఇప్పుడు. దానిలో పక్కన వచ్చేసి రైస్ పెట్టేసామన్నమాట. ఇదంతా వీడియోలో చూపించలేకపోయాము. అంతా చూపించాలంటే లేట్ అయిపోతుందని చెప్పి స్పీడ్గా అయితే చేసేస్తున్నాము.
ప్రజెంట్ అయితే దీనిలో నిమ్మకాయ కూడా పిండేసాము. ఇంకొక 2 minutesలో దీనిలో కొత్తిమీర పుదీనా అయితే వేయాలి. అది కూడా వాడి చేతే వేపిస్తాను ఇప్పుడు నేను. మొత్తం నేను చేస్తుంటే పైన అక్కడ కూర్చొని మాటలు చెప్తున్నాడు వీడు. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాము. ఏం వేస్తున్నావు అది? పుదీనా నాది, లేకపోతే మామిడికాయ ఆకులు తీసుకొచ్చేసి దానిలో డబ్బులు అయిపోతాయని. నిజంగా నువ్వు తింటే తిన్నావులే, నన్ను కూడా అదే తినిపిస్తే ఎలాగా? ఇంకా అదేదో తీస్తున్నాడు. ఏంటేంటి? కొత్తిమీర అంట. ఇది కూడా కొంచెం కడుక్కొని వేసుకుందాం. దేనిలో? బిర్యానీతో. ఓకే, క్లారిటీ ఇవ్వు, సబ్స్క్రైబర్లకి క్లారిటీ ఇవ్వు. నువ్వు ఎంత వేస్తున్నావు? ఏయ్ తినాలో ఇక. ఏంటి కొత్తిమీర బిర్యానీ అది, చికెన్ బిర్యానీ అది? బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ నేనంట. చూద్దాం మొత్తం అయ్యాక. సగం వంట మాత్రం ఈడి చేతే చేపిస్తా నేను అక్కడ కూర్చొని అసలు ఆ పొగ మొత్తం కళ్ళల్లోకి వెళ్తుంటే పైన చక్కగా కూర్చొని మాటలు చెప్తున్నాడు వీడు. అయిపోయిందా? అయిపోయింది. గైస్ ప్రెజెంట్ బిర్యానీ అయితే దమ్ముకైతే పెట్టేసామన్నమాట. మీకు వీడియోలో అయితే చూపించలేకపోయాము, కొంచెం హడావుడిగా చేయాల్సి వచ్చింది. కొంచెం మంట ఎక్కువ అయిపోయి అది కొంచెం హడావుడిగా చేయాల్సి వచ్చింది, అందువల్ల వీడియో అయితే తీయలేకపోయాము. అది దమ్ అయ్యేంత వరకు మేము బార్బీక్యూ చేసుకుందాం అనుకున్నాం కదా, దానికోసం చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేపించి తెచ్చుకున్నాం అనమాట. ఇది బార్బీక్యూ అయితే ఈ మ్యారినేషన్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి, ఒక 1 hour పెట్టుకోవాలన్నమాట. ఇది దానికోసం రెడీ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆదిల్ అయితే కెమెరాలో షూట్ చేస్తున్నాడు. కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేస్తున్నాము. మసగా కొంచెం నీసు వాసన పోవాలి కదా, దానికోసం అని చెప్పి అల్లం చిన్నులపై పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాము. బార్బీక్యూ చేయడం కూడా మేము ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు అసలు నేను ఎప్పుడు బార్బీక్యూలో ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు. ఏదో నాకు వచ్చిన ఐడియాలతో కొన్ని మసాలాలు వేసి అయితే చేస్తున్నాను. ఫ్రాంక్గా అయితే చెప్తాను, ఎలా కుదిరితే కుదిరిందని చెప్తాను, లేదా బాగాలేదని చెప్తాను. చూద్దాం అసలు ఎలా వచ్చింది ఏంటనేది. కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటున్నాము. మా వాడు కారం ఎక్కువ తింటాడు కొద్దిగా. ఏం ఆదిల్, కారం ఎక్కువైనా తక్కువైనా? కొంచెం ఎక్కువ వేయమంటున్నాడు, ఎందుకంటే వాడు కారం ఎక్కువ తింటాడు కొద్దిగా. నేను కొంచెం ఎక్కువే తింటాను కారం యాక్చువల్గా. ఉప్పు కూడా ఎక్కువ తింటాను నేను, కారం కూడా ఎక్కువ తింటాను. మేము అన్న తమ్ముళ్ళం అందరం, మా ఫ్యామిలీలో కానీ మా బాబాయ్ కొడుకులు కానీ అందరం ఎవరన్నా కానీ మాకు కొద్దిగా కారం అయితే ఎక్కువ ఉండాలి. మా డాడీతో సహా, ఆదిల్ వాళ్ళ డాడీతో సహా. కారం లేకపోతే మాత్రం అసలు మామూలుగా ఉండదు. మంచి ఆటగాళ్ళం మేము. తర్వాత పసుపు వేస్తున్నాను. ఇందాకైతే ధనియా పౌడర్ అయితే వేసాను, కొరియండర్ పౌడర్ అనమాట. కొంచెం పసుపు కూడా వేస్తున్నాము, కలర్ వచ్చింది కదా అని చెప్పి. ఈ మసాలాస్ అన్నీ ఏంటంటే నేను ఓన్గా వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇది చికెన్ మసాలా కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను. చికెన్ మసాలా కూడా కొంచెం గరం మసాలా. ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. గరం మసాలా ఏంటంటే కొద్దిగా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే లవంగా పౌడర్ ఉండిద్ది కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఘాట్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంకొంచెం సాల్ట్ అనమాట. ఇది కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇది ఒక 1 hour అన్నా పెడితే కొద్దిగా మసాలాలు అంటుతాయని చెప్పి కొంచెం ఉప్పు కారం అయితే కొంచెం మేమైతే ఎక్కువ వేసుకున్నాము. ఎవరు తిట్టుకోకండి, మాకు కొంచెం అయితే ఎక్కువ ఉండాలి. ఇక వీటన్నిటిని అయితే కలిపేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ అయితే చేసేసుకుంటున్నాము. ఆదిల్, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ కొంచెం పెరుగు కూడా వేసేయన్నా. పెరుగు వేయకూడదురా బార్బీక్యూలో. పెరుగు వేస్తే ఏమైందంటే జస్ట్ అప్పుడు నీకు మొత్తం ఆయిల్ కానీ ఏదైనా నీకు పెరుగు వేస్తే ఏమైందంటే కారిపోయిద్ది, ఇదంతా తడితడైపోయిద్ది. మనం దీనిలో ఉప్పు వేసాం కదా, పెరుగు వేస్తే ఏమైద్దంటే మొత్తం వాటర్ అయిపోయిద్ది. మనం బార్బీక్యూ మీద పెట్టినప్పుడు ఏంటంటే ఆ వాటర్ మొత్తం పొయ్యిలో పడి పొయ్యి ఆరిపోయిద్ది. అందువల్ల ఇది డ్రైగానే ఉండాలి, డ్రైగానే పెట్టి చేద్దాం. ఏమైంది, మనం తినేదే కదా. ఓకే, మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్దాం, లేకపోతే నెక్స్ట్ టైం ఇంకోసారి ఎక్కడన్నా వీడియో చూసి నేర్చుకుందాంరా. ఫస్ట్ క్యాంపింగ్లోనే ప్రొఫెషనల్ కుక్స్ చేసినట్టు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏదో వచ్చిన కాడికి వండుకుంటున్నాము. ఓకేనా? సరే అన్న. ఇప్పుడు అసలుకి ఆకలిలో ఉన్నాము, ఫుల్గా ఆకలిలో. గడ్డైనా తినాల్సిందే ఈ పొలాల్లో ఇప్పుడు, అవునా కాదా? అవును, గడ్డైనా తినాల్సిందే. పొద్దు నుంచి 2 సార్లు టీ తాగేవాడు పాపం, ఇవాళ ఒక్కసారే తాగాడు. ఏం పని చేయటం లేదు వీడికి మైండ్. కదా
బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వండేసాము చికెన్ బిర్యానీ అయితే. ఇంకా బార్బీక్యూకి అయితే రెడీ చేసి పెట్టేసాము చికెన్ కూడా. ఒక 1 అవర్ తర్వాత పెడతాము. ప్రజెంట్ ఆదిల్ అయితే క్యాంప్ ఫైర్ వేయడానికి అయితే వెళ్తున్నాడు. ఆదిల్ వేస్తావా క్యాంప్ ఫైర్? వీడైతే క్యాంప్ ఫైర్ వేయడానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా క్యాంప్ ఫైర్ పెట్టేసి ఇంక ఇక్కడైతే కూర్చుంటాం కాసేపు. ఇంక రెడీ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఏం చేసావురా? ఏం చేసావు? రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ ముఖమే కనిపించట్లా లైటింగ్ లాగా. గైస్ ప్రజెంట్ అయితే క్యాంప్ ఫైర్ అయితే వేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం సేపు క్యాంప్ ఫైర్లో కూర్చున్న తర్వాత మేము ఇంకొంచెం భోజనం అయితే చేసేస్తాము. గైస్ ఆదిల్ అయితే కొత్త వంట ఏదో ట్రై చేస్తున్నాడు, మీ అందరికీ చూపిస్తా ఒకసారి చూడండి. మేమేం చేసామంటే చీకులు చేసుకోవడానికి చికెన్ తెచ్చాం కదా, అందులో కొన్ని బోన్స్ వచ్చినాయి. అయితే దాన్నేమో ఇదిగో ఈ రకంగా పెట్టి కాలుస్తున్నాడు. ఏం చేస్తున్నావు అది? ఎముకల్ని కాలుస్తున్నా. ఎముకల్ని కాలుస్తున్నావు, కింద మంట ఎక్కువ అయింది. లేదు లేదు నల్లగా అవుతున్నాయి ఆడ. అవట్లా అది సెగ తగలాలి అంతే. వాడైతే కాలుస్తున్నాడు. బార్బీక్యూ కోసం ఏంటంటే మన దగ్గర బార్బీక్యూ లేదు కదా, జస్ట్ ఆ రాడ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే అవి కూడా రెడీ చేసి పెట్టాము. ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి డైరెక్ట్గా అవి అయితే పెట్టేస్తాము. ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాం మేము. చూస్తున్నారు కదా, ఈ రకంగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము. వీటిని కూడా ఇప్పుడు ఆ పొయ్యి మీద అయితే పెట్టేస్తాము. ఇది మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా క్యాంప్ ఫైర్ అక్కడ వెలిగించాము. తర్వాత కాసేపు వెళ్ళి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటాం అనమాట. ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ దాకా మీరు వీడియో చూశారు అంటే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకి. గైస్ ప్రెజెంట్ అయితే ఈ చీకులు చేయడం కూడా అయిపోయింది. వీడైతే కాలుస్తున్నాడు. వీడిని కాల్చి కాల్చి బ్లాక్గా చేసేసాడు. ఇప్పుడు దాకా ఆపరా అంటే కింద నుంచి మంట పెడతానే ఉన్నాడు. ఇంకా నా కలర్లోకి తీసుకొచ్చాడు. అయ్యో బ్రౌన్ కలర్లో ఉండాలి, మొత్తం బ్లాక్ చేసేసాడు వీడు. అరే తినడానికే కదా, ఏం చేస్తావు ఇప్పుడు? అన్నింటినీ బ్లాక్ చేసావు కదా, తినడానికే. మందు తాగే వాళ్ళకైతే అదేం అర్థం కాదు. మేము మామూలుగా తినే వాళ్ళకి అవి ఎట్టా నోట్లో వెళ్తాయి అసలు. ఇట్లుంటాయి కష్టాలు వంటలు తెలియకపోతే. అలా గైస్ ప్రెజెంట్ మనం అయితే ఫైర్ క్యాంపింగ్ అయితే వేసుకొచ్చున్నాము. టైం వచ్చేసి నైట్ వచ్చేసి 11 అవడానికి వస్తుంది. మొత్తం ప్రశాంతంగా ఉంది మొత్తం. అసలు మీకు టైం కూడా నేను చూపిస్తాను ఒకసారి. చూస్తున్నారు కదా, ఫోన్లో కనిపిస్తుందా మీకు? 11 అయితే అవబోతుంది టైము. ఇంకొక 10 మినిట్స్ ఉంది 11 అవడానికి. ఫైర్ క్యాంపింగ్ అయితే వేసాము ఇక్కడ. క్యాంపింగ్ వేసి ఫైర్ అయితే వేసి కూర్చొని ఉన్నాము. ఆదిల్ కూడా ఇక్కడే ఉన్నాడు, కూడా ఉన్నాయి, ఫైర్ వేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. వీడు ప్రతిసారి హాయ్ హాయ్ అని చంపేస్తున్నాడు. ఫైర్ క్యాంపింగ్ అయితే వేసాము, కూర్చొని ఉన్నాము. ఇంకా మాటలు చెప్పుకుంటా కాసేపు మాటలు చెప్పుకున్నాము. మొత్తం చీకటి అసలు చుట్టుపక్కల. ఈ ఫైర్ క్యాంపింగ్ వేసాం కాబట్టి పెద్ద చల్ల అయితే అనిపించట్లేదు మీకు. దోమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, మనం ఉన్నది పొలాల్లో. దానివల్ల ఏంటంటే చాలా దోమలు అయితే ఉన్నాయి అసలు. ఇక్కడ ఫైర్ దగ్గర కూర్చున్నంతసేపు అయితే ఏమనిపించట్లేదు, కానీ కొంచెం పక్కకి వెళ్ళి కూర్చుంటే మాత్రం దోమలు అయితే చంపేస్తున్నాయి. కానీ మేమైతే ఏంటంటే దోమలు టెంట్ అయితే తీసుకొచ్చాము, అది వేసుకొని అయితే కూర్చుంటాము. ఇంకా మేము డిన్నర్ అయితే చేయలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో డిన్నర్ చేద్దాము. వీడికి చెప్తేనేమో ఒక అరగంట ఆగుదామని చెప్తున్నాడు. ఆదిల్ ఇట్రా, వాడు వస్తున్నాడు, అడుగుదాం వాడిని ఏమంటాడో. వాడి వీడియోలోకి రారా అంటే ఇందాక నుంచి ఏందేందో మాటలు చెప్తున్నాడు. ఏంటి ఎప్పుడు తిందాం? ఒక గంట తర్వాత తిందాం అన్న. వీడు గంట అంటున్నాడు. టైం వచ్చేసి 11 అవడానికి వస్తుంది. 10:50 అయింది ప్రజెంట్ టైం వచ్చేసి. అరే డిన్నర్ చేద్దాం రా అంటే వీడేమో ఇంకొక గంట ఆగుదాం అంటున్నాడు. ఎందుకురా గంట? ఏం చేస్తావు గంట? నైట్ కదా అన్న, అందుకని కొంచెం ఆలస్యంగా తిందాం. ఇప్పుడు తిన్నాం అనుకో పడుకుంటాం. పొద్దున్నే మేము ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలి. అవును, 10 కల్లా సైట్లో ఉండాలి. అప్పుడు వీడేమో
ఇంకా టైం 1 అవర్ అంటే 12 అయింది. 12ంటికి తిందాం అంటున్నాడు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు పండుకోవాలి వీడికి ఏం అర్థం కావట్లేదు అసలు. ఫైర్ వేసేసి ఫైర్ దగ్గర కూర్చొని ఉన్నాడు కర్ర తీసుకొని. మా చుట్టుపక్కల చూడండి మొత్తం చీకటి అసలు. మేము ఉన్నది మామిడి తోటలో. ఇక్కడ ఒక లైట్ అయితే ఏర్పాటు చేసుకున్నాం మేము. అసలు మొత్తం చుట్టూ చీకటిగా ఉంది. దోమలు అయితే చంపేస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు అంత దోమలు అయితే ఉన్నాయి. ఇంత నైట్లో కూడా ఇంత రిస్క్ చేసి మేమైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. దీనికోసం అయినా ఒక లైక్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. గైస్ ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 12:10 అయితే అయింది. మేమైతే ఇంకా డిన్నర్ అయితే చేయలేదు. డిన్నర్ చేసేసి ఒకేసారి ఇంకా టెంట్ వేసేసుకొని పండుకుందాం అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము. ఆదిల్ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. డిన్నర్లో వచ్చేసి మేము మళ్ళీ అరిటాకును అయితే తెచ్చుకున్నాము వెళ్ళి నైట్లోనే. వీడియో అయితే తీయడం అయితే కుదరలేదు. మేమైతే బిర్యానీ అయితే వండుకున్నాం కదా. మధ్యాహ్నం తెచ్చుకున్న గోంగూర అయితే ఉంది. ఆ గోంగూర బిర్యానీ అయితే తింటున్నాము. ఇద్దరం కలిసి ఒకే ఆకులు అయితే తింటున్నాము. ఎందుకు అంటే నైట్లో మాకైతే ఎక్కువ ఆకులు అయితే కనిపించలేదు, అక్కడ బాగాలేదు. నైట్లో అక్కడ మనకి విజిబిలిటీ కూడా ఎక్కువ లేదు. అందువల్ల ఏంటంటే దొరికినంత వరకు ఒక ఆకు అయితే కోసుకొచ్చాము. ఇంకైతే మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాము. మాతో పాటు ఏంటంటే ఇంకొక 2 మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడికి. వాళ్ళైతే వీడియోలో రాలేదు. వాళ్ళ కోసం కూడా వండాము. వాళ్ళు డిన్నర్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు 11కే డిన్నర్ చేసేసారు. ఇంకా మేమిద్దరం కూడా డిన్నర్ చేసాము. ఇప్పుడు దాకా క్యాంపింగ్లో అయితే కూర్చున్నాము. ఇంకా డిన్నర్ చేసేసి మేము కూడా నిద్రపోతాము. ఎందుకంటే మళ్ళీ మాకు రేపటి నుంచి వర్క్ ఉంది. పొద్దున్న అయితే వెళ్ళిపోవాలి కాబట్టి మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా టెంట్ వేసేసుకొని పండుకుంటాం అన్నమాట. ఆదిల్ మాట్లాడు నువ్వు కూడా. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం డిన్నర్ చేసేసి మేము పడుకుంటాం. రేపు పొద్దున అయితే మేము మార్నింగ్ అయితే మేము వెళ్తాం కదా, అప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు. ఓకేనా, బాయ్ గాయస్. ఏంటంటే ఇంకా చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది. క్యాంపింగ్ అయితే కాసేపు కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాము ఇద్దరము. డిన్నర్ చేసేసి ఇంకా టెంట్ వేసుకొని నిద్రపోతాము. ఎందుకంటే టైం చేసి ఇంకా చాలా లేట్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా క్యాంపింగ్ అయితే మేమైతే చేసేసామన్నమాట. వీడియో కానీ మీకు ఎలాగైతే నచ్చిందనే అనుకుంటున్నాము. ఇంకా రేపు పొద్దున్నే అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది. ఇంకా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకెక్కువసేపు అయితే బయట అయితే మేము కూర్చోలేము. ఎందుకంటే దోమలు కుడుతున్నాయి అన్నమాట. పొలాల్లో ఉన్నాం కదా, దానివల్ల ఏంటంటే దోమలు అయితే ఎక్కువ కుడుతున్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంకా టెంట్ వేసేసుకొని పండుకుంటాము. ఆదిల్, బిర్యానీ వండాం కదా, టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పు. బాగానే ఉంది ఫ్రెండ్స్, అసలు ఎక్సలెంట్గా ఉంది. నువ్వు తినకుండానే చెప్తున్నావు, నోట్లో ఒక ముద్ద పెట్టుకొని చెప్తే బాగుంటుంది కదా వాళ్ళకి. చెప్తాను. ఓకే, ఆదిల్ అయితే ఇప్పుడు తింటున్నాడు. ఇప్పుడు దాకా అసలు వాడు తినలేదు. తినకుండానే బాగుంది అంటున్నాడు. ఇప్పుడు చెప్పు ఎలా ఉందా ఫ్రెండ్స్. మనకైతే గోంగూర అసలు అదుర్సు, పీస్ కూడా అదుర్సు ఫ్రెండ్స్. గాయస్ నేనైతే ఇంకా తినలేదన్నమాట. నేను కూడా ఒకసారి తిని చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్. ఏంటంటే కొద్దిగా కారం తక్కువ ఉంది. ఫస్ట్ టైం చేశాం కదా బయటకు వచ్చి, అంతా బాగుంది కానీ కొద్దిగా కారం తక్కువ ఉంది. ఇంకొంచెం కారం పడి ఉంటే బాగుండేది. మేము ఎక్కువగా కారం తింటాం కదా, దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది. బాగుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ టైము ఈ రకంగా బిర్యానీ కుదరడం అనేది చాలా ఎక్సలెంట్. ఇక గైస్ ప్రజెంట్ అయితే అన్నం తింటుంటే బాగా గాలి అయితే కొడుతుంది. పైన మబ్బులు కూడా బాగా పట్టినాయి అన్నమాట. వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం, ఒకవేళ వర్షం పడితే అయితే మేము ఉన్న ప్లేస్లో అయితే ఉండలేము. ఎందుకంటే ఈ షెడ్లో ఏంటంటే వర్షం పడిందంటే నీళ్లు కారుతాయి. ఇక్కడైతే ఉండలేము. ఈ సౌండ్స్ వింటున్నారు కదా, బాగా సౌండ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం వర్షం అయితే పడవచ్చు. ఒకవేళ వర్షం పడితే మాత్రం మేమైతే ఇక్కడ ఉండలేము. పక్కనే మా తోట పక్కనే ఒక పొలం అయితే ఉంది. ఆ పొలంలో ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లోకి అయితే వెళ్ళిపోతాము. ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం ఇక్కడే ఉంటాము. ఒకవేళ వర్షం పడితే మాత్రం అక్కడికి వెళ్తాము. ఏంటంటే మేము అన్నం తింటున్న ఒక 10 మినిట్స్ కాడి నుంచి మంచి గాలి అయితే కొడుతుంది అన్నమాట. మబ్బులు పట్టున్నాయి, గాలి పడుతుంది, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి.
చెప్పలేము. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే మా దగ్గర కెమెరాస్ ఉన్నాయి, అలాగే ఫోన్స్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి వర్షంలో తడిస్తే పాడైపోతాయి అన్నమాట. అందువల్ల ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము ఖచ్చితంగా. ఇంకా మేము తినడం అయితే కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే లైట్గా వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. లైట్గా ఈ పడుతున్న చినుకుల వల్ల ప్రాబ్లం లేదు, కానీ గట్టిగా వర్షం పడితే మాత్రం ఇక్కడైతే ఉండలేము. ఎందుకంటే ఈ పైన ఉన్న రేకులు ఏంటంటే పగిలిపోయి ఉన్నాయన్నమాట. దానివల్ల అయితే ఇక్కడ ఉండలేము. ఒకవేళ పెద్ద వర్షం వస్తే మాత్రం ఇక్కడ నుంచి పక్కన ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. అక్కడ ఒక షెడ్ ఉంది, ఆ షెడ్లోకి అయితే వెళ్తాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ గైస్. రాత్రి మేము నిద్రపోయింది అయితే ఇక్కడే గైస్. ఒక చిన్న దోమతెర లాంటిది ఒకటి తెచ్చుకున్నాము. ఇక్కడ లోపల ఆదిలు ఉన్నాడు కదా, వాడు ఇప్పుడే నిద్రలేసాడు. ఇంకా ఇక్కడైతే నిద్రపోయామన్నమాట. ఇంకా మనం రాత్రి వంట చేసుకున్న ఏరియా అయితే ఇదన్నమాట. నైట్లో మీకు సరిగ్గా కనిపించిందో లేదో, మనం క్యాంపింగ్ వేసుకున్నది అయితే ఇదన్నమాట. మనం నైట్ మొత్తం ఇంకా ఈ మామిడి తోటలోనే ఉన్నాము. ఇప్పుడైతే తెల్లవారైపోయింది, టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇంకా మేము కూడా వర్క్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అందుకని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి గైస్. ఓకే గైస్, బాయ్.